ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 88వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 88వ భాగం తెలుసుకున్నాం. ఇలాగా ఈ కథను రాముడు చెప్పగా విని ఆశ్చర్యంతో రాజును చూసి తమ్ముడు ఎట్లండ్రి అన్న, ఆ రాజు స్త్రీ అయి ఎట్లు సంచరించను? అంతకంటే నీచమైన దుర్గతి ఇంకోటి ఉందా? స్త్రీ ఏమి చేసినో మగవాడుగా నుండి ఎట్లుంటనో తెలుపమన రామచంద్రుడు ఇట్లు చెప్పను. మొదటి నెలందతుడు స్త్రీ అయి ఇదివరకటి భృత్యులందరూ కాంతలై తనను కుడువ సాటిలేని అందమైన రూపకాంతి దిక్కులను ప్రకాశింపజేయక మునుపటి వాహనములన్నింటినీ విడిచి కాలి నడకతో వృక్షములు పొదరింట్లు తీగలు గల వనములలో సంచరించుచుండెను. ఇట్లు సంతోషముతో చరించుచు ఆ కాంత పూర్ణచంద్రుని కాంతితో వెలుగుచున్న బుధుడు అతడున్న సరోవర మధ్య ప్రదేశనందు తపస్సు చేయుచుండగా చూచెను. యవ్వనప్రాయమున ఉన్న చంద్రపుత్రుడకు బుధుని జలమధ్యమందు తపస్సు చేయుచుండగా చూచి ఆ ఇలా పరిచారకైన స్త్రీలతో ఆ సరసీజలములందు జలక్రీడలాగసాగెను. తామర రేకుల వంటి కొంగులు గల ఆ ఇళ్లను చూచి బుధుడు మన్మథ బాణములచే కొట్టబడి చలించిన మనస్సు గలవాడే తపస్సు చేయుట మాని దాని అందే మనస్సు నిలిపి ఆ కాంత ముఖమును చూచుచూ ఆ శ్రేష్టమైన చరిత్ర గలవాడు దేవకాంతల అందములను ఇట్లా చూచి ఇది ఏ స్త్రీయో అప్సరసుల ఎందును దేవకాంతల ఎందును రాక్షస కాంతల ఎందును మెచ్చదగిన నాగకన్యల ఎందును ఈ సుకుమారుని దాటి వచ్చుదానని చూచి ఎరుగను. ఇది ఇతరులను పెంచాడుకునితో ఈ సుందరాంగి నాకు తగిన భార్య అని తలంచి ఆ సరస్సు జలముల నుండి బయటకు వచ్చి తన ఆశ్రమంలోనికి వెళ్ళి ఆ స్త్రీలను పిలిచి, ఓ కాంతలారా, ఈ అలివేని యవ్వతే ఏల ఈ వనమందు సంచరించుతున్నది. యథార్థముగా సర్వమును చెప్పలే అనగా ఆ సరసమైన మాటలను విని ఆ స్త్రీలు, ఆ సుందరాంగి మాకు రాని, ఆమెకు పెండ్లి కాలేదు, మా వెంట ఈ వనభూములందు సంచరించుతున్నదని చంద్రబింబముల వంటి ముఖములు గల ఆ స్త్రీలు చెప్పగా తన విద్యా మహిమచే వారి తత్వమంతయు తెలుసుకొని వారలతో ఇట్లనను, ఓ వంతలారా, మీరందరూ ఈ పర్వత ప్రదేశం నివసింపుడు. మీకు కావలసిన ఫలములను దుంపలను సమకూర్చను. మీకు కింపురుషులు పతులవుతురు అని చెప్పగా వారందరూ అట్లే నెమ్మదిగా నివసించరే. దాంతో మనకి ఈరోజు 88వ అధ్యాయం పూర్తయింది. ఈ ఉత్తరాఖండ ఈరోజుకి 88వ భాగం చెప్పుకున్నాం. రేపు 89 చెప్పుకున్నాం. మీకందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఉత్తరాఖండం చాలా శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారు. 111 అధ్యాయాల కింద భాగాల కింద వెలుగుకి తెలిసినంత వరకు చేతనైన కొరకు మీకు చదివి వినిపిస్తున్నాను. మీరందరూ చాలా భక్తి శ్రద్ధతో శ్రవణం చేస్తున్నారు. మీరు శ్రవణం చేయకుండానే కాకుండా 10 మంది చేత శ్రవణం చేయించి మన ఉత్తరాఖండని వాళ్ళు కూడా తెలిసినట్లుగా చేసి, అలాగే మన భారత పౌరులైనటువంటి మన పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు విలువల గురించి వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ, మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాకం కనుక భాగం.